ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా గంగోత్రి చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అంతకుముందు చిరంజీవి డాడీ సినిమాలు చిన్న పాత్రలోనే మెరిశారు. అయితే గంగోత్రి సమయంలో ఆయన చూసి వీడి ముఖానికి హీరో ఏంటి అని చాలా మంది విమర్శించారు. అదే ప్లేస్లో మరొకరు ఉండుంటే సినిమాలకి గుడ్ బై చెప్పేసేవారేమో. కానీ అక్కడ ఉన్నది అల్లు అర్జున్. ఆయనకి మొండి పట్టుదల ఎక్కువ. ఎవరైతే తనను విమర్శించారో వాళ్ళతోనే ప్రశంసలు అందుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి సినిమా కోసం తనని తను మార్చుకుంటూ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకటిగా నిలిచాడు. పుష్ప 2తో పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ కష్టం ఆయనకు ఒక్క రోజులో వచ్చింది కాదు. సినిమాకి నటనలో రాటుదేరాడు. తన శరీరాకృతిని కూడా మార్చుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో 6 ప్యాక్స్ చేసిన తొలి హీరోగా గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ తొలి సినిమాగా చేయాల్సింది గంగోత్రి కాదు, జయం. తేజ డైరెక్షన్లో అశ్విని దత్ నిర్మాతగా ఆ ప్రాజెక్టులో అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే చివరి క్షణంలో అల్లు అర్జున్ ప్లేస్లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన చాలా ఫీల్ అయ్యారట. అప్పుడు రచయిత చున్నికృష్ణ అల్లు అర్జున్ కోసం గంగోత్రి కథ రాసి రాఘవేంద్రరావుతో ఆయన్ని అరంగేట్రం చేయించారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చిన్నికృష్ణ షేర్ చేసుకోగా వైరల్ అవుతోంది. జయం లాంటి బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న గంగోత్రితో అరంగేట్రంలోనే మంచి హిట్ అందుకున్నారు అల్లు అర్జున్. ఇంతకీ చిన్నికృష్ణ ఏమన్నారంటే, ఒకరోజు మార్నింగ్ మాకు ఒక ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారని చెప్పారు. అశ్విని దత్ గారి ఆఫీస్లో చిన్న పార్టీ పెట్టడంతో అందరం కలిసాం. తేజ అనే డైరెక్టర్ అల్లు అర్జున్ని అరంగేట్రం చేస్తున్నారని చెప్పడంతో అందరూ కంగ్రాట్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాం. అదే తేజ డిస్ట్రిబ్యూటర్ కొడుకైన నితిన్ అనే అబ్బాయిని పెట్టి జయం అనే సినిమాని తీస్తున్నాడని ఆ తర్వాత పేపర్లో చూసి షాక్ అయ్యాం. ఆ మార్పు ఎలా జరిగిందన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అల్లు అర్జున్తో అనుకున్న సినిమాని మరొక హీరోతో తీస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఫీల్ అయ్యాం. అల్లు అరవింద్ ఇండియాలో పెద్ద నిర్మాతల్లో ఒకరు. ఆయన ఒక మర్రి చెట్టు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి ఆ విషయం పేపర్లో వచ్చిన తర్వాత తీసేయడంతో అర్జున్ చాలా ఫీల్ అయ్యారు. అలా చేస్తే ఎవరైనా ఫీల్ అవుతారు, అది సహజం. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళల్లో ఒకటిని కాబట్టి నేను కూడా హర్ట్ అయ్యాను. ఆ తర్వాత అర్జున్ నా దగ్గరికి వచ్చాడు. అప్పుడే రాఘవేంద్రరావు గారు 100వ సినిమాకి పనిచేయమని నన్ను అడిగారు. దీంతో రజనీకాంత్కి రాస్తున్న కథను ఆపేసి అర్జున్కి ప్రామిస్ చేసి వెంటనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేశారు. 365 రోజుల లోపల మీ అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది, రాసి పెట్టుకోండి అని చెప్పాను. కథ రాశాను, చూపించాను. అదే గంగోత్రి 175 డేస్ ఆడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇంద్రా మూవీ కలెక్షన్ కూడా క్రాస్ చేసింది అని చెప్పుకొచ్చారు చిన్నికృష్ణ. మాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే అల్లు అర్జున్ గారు హీరో అవుతున్నారు, అరవింద్ గారు అబ్బాయి. అవునా? దత్తు గారు ఆఫీస్లోనే చిన్న డిన్నర్ పెట్టారు. తేజ గారని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది ఇది అంటే అందరం జస్ట్ ఏదో భోజనం చేసేసి ఓకే కంగ్రాట్స్ అని అందరం చెప్పుకొని విడిపోయాం. అయిపోయిన తర్వాత అదే 414 రూమ్ నెంబరు బంజారా హిల్స్లో ఉన్నప్పుడు పేపర్లో అదే తేజ గారి డైరెక్షన్లో నితిన్ అనే హీరో అనౌన్స్ చేయబడ్డాడు. ఆ మార్పు ఎలా జరిగింది అన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అల్లు అర్జున్ గారిని అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ అట్లాంటి వాళ్ళ బిడ్డ ఇంట్రొడక్షన్ చేస్తానని చెప్పి పేపర్లో వచ్చి తీసేసేపటికి హీ హర్టెడ్ ఎ లాట్. ఎవరైనా అటు అవుతారు కదా. మీ